ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే చాలు అనుకుంటున్నారా? అసలు ఎఫ్డీలో ఎంత డబ్బు పెడితే సేఫ్? స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీతో ఎక్స్ట్రా రిటర్న్స్ పొందొచ్చా? మొత్తం డబ్బును ఒకే ఎఫ్డీలో పెట్టడం ఎందుకు మంచిది కాదు? ఎఫ్డీని మధ్యలో బ్రేక్ చేస్తే నిజంగా ఎంత లాస్ వస్తుంది? ఎఫ్డీ ద్వారా ఎక్కువ లాభం పొందాలి అంటే 5 మార్గాలున్నాయి. ఇవి ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు చెప్పరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. మనలో చాలా మందికి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఒక్కటే, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ లో పెట్టుబడి పెడితే రిటర్న్స్ ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేము. కానీ ఎఫ్డీలో డబ్బు పెట్టే సమయంలో అప్లికబుల్ ఇంట్రెస్ట్ రేట్ మనకు తెలుస్తుంది. అందుకే చాలా షార్ట్ టర్మ్ గోల్స్ కోసం చాలా మంది ఎఫ్డీని ఒక ఆప్షన్ గా ఎంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఏడాది తర్వాత కార్ లేదా బైక్ కొనాలి అనుకుంటున్నారు అనుకోండి, లేదా 2 సంవత్సరాల్లో పెళ్లి ఖర్చులు ఉండొచ్చు, ఇంకేదైనా ఫైనాన్షియల్ గోల్ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి అనుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో డబ్బు మనకు ఎప్పుడు అవసరం అవుతుందో ముందే తెలుసు. కాబట్టి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి దూరంగా ఉండే ఫిక్స్డ్ రిటర్న్ ఆప్షన్ గా ఎఫ్డీని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడే చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు. మన దగ్గర ఉన్న ప్రతి రూపాయిని ఎఫ్డీలో పెట్టడం కూడా సరైన నిర్ణయం కాదు. మెయిన్ గా ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా 3 నుంచి 6 నెలల ఖర్చుకు సరిపడేంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం మంచిది. కానీ ఆ డబ్బు ఎప్పుడు అవసరం అవుతుందో మనకు తెలియదు. కాబట్టి వెంటనే యాక్సెస్ చేసుకునేలా కొంతమంది లిక్విడ్ గా ఉండడం ముఖ్యం. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఎఫ్డీలో లాక్ చేయడం కంటే అవసరమైనప్పుడు త్వరగా తీసుకోగలిగే ఆప్షన్ లో కొంత డబ్బు ఉంచుకోవడం మంచిది. అయితే ఎఫ్డీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా నా సేవింగ్స్ అకౌంట్ ఈ బ్యాంక్ లో ఉంది కదా, ఎఫ్డీ కూడా ఇక్కడే చేసేద్దాం అని వెంటనే నిర్ణయం తీసేసుకోకండి. ఎందుకంటే ఎఫ్డీలో కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ పాటిస్తే రిటర్న్స్, లిక్విడిటీ, సేఫ్టీ విషయంలో మంచి డిఫరెన్స్ రావచ్చు. సో ఇప్పుడు అలాంటి 5 ఇంపార్టెంట్ ఎఫ్డీ సీక్రెట్స్ చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కూడా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. సో మొదటిగా సీక్రెట్ నెంబర్ 1, స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీని కంపేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్ యొక్క ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్ చార్ట్ చూసారా? అందులో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా రెగ్యులర్ టెన్యూర్స్ ఉంటాయి కదా. కానీ మధ్యలో 400 రోజులు, 444 రోజులు, 375 రోజులు ఇలాంటి ప్రత్యేక టెన్యూర్స్ కూడా కనిపిస్తాయి. వీటిని సాధారణంగా స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీస్ అంటారు. కొన్ని సందర్భాలలో ఈ స్పెషల్ టెన్యూర్ కి రెగ్యులర్ టెన్యూర్ కంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వచ్చు. బ్యాంక్స్ తమ డిపాజిట్స్, లోన్స్, క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్స్ ను మేనేజ్ చేయడానికి కొన్ని ప్రత్యేక మెచ్యూరిటీ పీరియడ్స్ లో డిపాజిట్స్ తీసుకోవడానికి ఇలాంటి రేట్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అదే బ్యాంక్ లో రెగ్యులర్ 1 ఇయర్ ఎఫ్డీకి 6.50% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ 400 రోజుల స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీకి 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారని అనుకుందాం. 1 ఇయర్ ఎఫ్డీలో 1 లక్ష రూపాయలు పెడితే 6.50% వడ్డీతో మెచ్యూరిటీ అమౌంట్ సుమారుగా 1,06,500 రూపాయలు అవుతుంది. అదే 1 లక్ష రూపాయలను తీసుకెళ్లి 400 రోజుల స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీలో 7% వడ్డీకి కనుక పెడితే 400 రోజులకు గాను మెచ్యూరిటీ అమౌంట్ సుమారుగా 1,07,700 రూపాయల వరకు రావచ్చు. అంటే ఈ ఎగ్జాంపుల్లో టెన్యూర్ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్ వల్ల సుమారుగా 1,200 రూపాయల వరకు అదనంగా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పింది 1 లక్ష రూపాయల ఎగ్జాంపుల్ కాబట్టి మనకు 1,200 రూపాయలే వస్తుంది ఎక్స్ట్రా. కానీ ఎక్కువ మొత్తంలో ఎఫ్డీ అనేది చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిఫరెన్స్ అనేది రావచ్చు. అది వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో కూడా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద డిపాజిట్. అయితే యాక్చువల్ మెచ్యూరిటీ అమౌంట్, కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ, బ్యాంక్ క్యాలిక్యులేషన్ మెథడ్, అప్లికబుల్ రేట్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 400 రోజుల వరకు మీ డబ్బు అవసరం లేకపోతేనే మీకు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. మీకు 1 సంవత్సరంకే డబ్బు అవసరమైతే గనుక 400 రోజుల ఎఫ్డీ ఎంచుకోవడం వల్ల మెచ్యూరిటీ డేట్ మీ రిక్వైర్మెంట్స్ కి సరిపోదు. అందుకే స్పెషల్ టెన్యూర్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అని మాత్రమే చూడకుండా ఇంట్రెస్ట్ రేట్స్ తో పాటు టెన్యూర్, మెచ్యూరిటీ డేట్, ప్రీ మెచ్యూర్ విత్డ్రాయల్ రూల్స్ అన్ని కంపేర్ చేసి ఎఫ్డీ చేయాలి. అర్థమైందా అండి? ఇక సీక్రెట్ నెంబర్ 2,
ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని మాత్రమే ఎఫ్డి చేయకండి. మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే సాధారణంగా బ్యాంక్ లోనే చూస్తాం అనిపిస్తుంది, కానీ కొన్ని ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ని అందిస్తాయి. ఉదాహరణకి బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ఎన్బిఎఫ్సిలు కూడా ఎఫ్డి స్కీమ్స్ ని అందిస్తాయి. వీటిని సాధారణంగా కార్పొరేట్ ఎఫ్డీస్ గా చూస్తాం. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. బ్యాంక్ ఎఫ్డికి ఉన్న డిఐసిజిసి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది కార్పొరేట్ ఎఫ్డికి అదే విధంగా వర్తించదు. ప్రెసెంట్ డిఐసిజిసి ఇన్సూరెన్స్ ఒక ఇన్సూర్డ్ బ్యాంక్ లో ఒక డిపాజిటర్ కి ఒకే రైట్ అండ్ సేమ్ కెపాసిటీలో ఉన్న ఎలిజిబుల్ డిపాజిట్స్ పై ప్రిన్సిపల్ తో పాటు ఇంట్రెస్ట్ కలిపి గరిష్టంగా 5 లక్షల వరకు ఉంటుంది. ఒకే బ్యాంక్ లో మీ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్డి, రికరింగ్ డిపాజిట్ ఇలా ఉన్నా కూడా అవి అదే కెపాసిటీలో ఉంటే ఇన్సూరెన్స్ కోసం కలిపి పరిగణిస్తారు. వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న ఎలిజిబుల్ డిపాజిట్స్ కి మాత్రం 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అనేది సెపరేట్ గా అప్లై అవుతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఒక బ్యాంక్ ఎఫ్డి సంవత్సరానికి 7 లక్షల రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తుంది అనుకోండి. అదే సమయంలో ఒక కార్పొరేట్ ఎఫ్డి 8.5% వరకు ఇంట్రెస్ట్ ఇస్తోంది అనుకుందాం. ఇక ఈ 10 లక్షల రూపాయలను 7% కి పెడితే ఒక సంవత్సరానికి సుమారు 70,000 వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 8.5% కి పెడితే సుమారు 85,000 వరకు వస్తుంది. అంటే కార్పొరేట్ ఎఫ్డిలో దాదాపు 15,000 వరకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడే చాలా మంది 8.5% వడ్డీ వస్తుంది కదా అని ఇదే బెటర్ అని వెంటనే ఎఫ్డి చేసేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఆటోమేటికల్లీ ఎక్కువ సేఫ్టీ అని కాదు. కార్పొరేట్ ఎఫ్డికి డిఐసిజిసి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉండదు. అందుకే ఇంట్రెస్ట్ రేట్ తో పాటు కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, క్రెడిట్ రేటింగ్, డిపాజిట్ టెన్యూర్, ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ కండిషన్స్, అలాగే మీ డబ్బు ఎప్పుడు అవసరం అవుతుంది అనే లిక్విడిటీ విషయాలను కూడా చూడాలి. ఉదాహరణకు మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు కేవలం ఎక్స్ట్రా 1.5% ఇంట్రెస్ట్ కోసం మొత్తం డబ్బును ఒకే కోఆపరేటివ్ ఎఫ్డిలో పెట్టడం సరైన నిర్ణయమా అని ఆలోచించాలి. మీ రిస్క్ కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ గోల్, లిక్విడిటీ రిక్వైర్మెంట్ అన్ని చూసుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అంత ఇంపార్టెంట్ కాబట్టి. అంటే ఎఫ్డి సెలెక్ట్ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని మాత్రమే కాకుండా ఆ ఇంట్రెస్ట్ కోసం నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నాను అనేది కూడా చూడాలి. క్లియర్? ఇక సీక్రెట్ నెంబర్ 3, మొత్తం డబ్బును ఒకే ఎఫ్డిలో పెట్టకండి. మరి ఎలా పెట్టాలి, ఏంటి ప్లాన్ అంటారా? ఇక్కడ 2 యూస్ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మొదటిది ఎఫ్డి స్ప్లిటింగ్. మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి అనుకుందాం. మొత్తం 5 లక్షలను ఒకే ఎఫ్డిలో పెట్టడం ఒక ఆప్షన్. కానీ మీకు ఎప్పుడైనా కొంత డబ్బు మధ్యలో అవసరమయ్యే అవకాశం ఉంటే మొత్తం అమౌంట్ ని ఒకే ఎఫ్డిలో పెట్టకుండా చిన్న ఎఫ్డీస్ గా స్ప్లిట్ చేయొచ్చు. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు చొప్పున 5 సెపరేట్ ఎఫ్డీస్ చేయొచ్చు. రేపు మీకు అకస్మాత్తుగా 1 లక్ష రూపాయలు అవసరమైతే మొత్తం 5 లక్షల ఎఫ్డీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే 1 లక్ష రూపాయలు ఉన్న ఎఫ్డీని మాత్రమే ప్రీ మెచ్యూర్ క్లోజ్ చేసి మిగిలిన 4 ఎఫ్డీస్ ని కూడా కంటిన్యూ చేయొచ్చు. దీనివల్ల అవసరమైన అమౌంట్ మాత్రమే తీసుకుని మిగిలిన డబ్బును ఎఫ్డీలో కొనసాగించే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి ఎఫ్డి లాడరింగ్. ఎఫ్డి లాడరింగ్ అంటే మొత్తం 5 లక్షలను ఒకే టెన్యూర్ లో పెట్టకుండా వేర్వేరు మెచ్యూరిటీ డేట్స్ వచ్చేలా ఎఫ్డీస్ ఏర్పాటు చేయడం. మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక ఉదాహరణతో చూడండి. 1 లక్ష రూపాయలను 1 ఇయర్ ఎఫ్డీలో, మరో 1 లక్ష రూపాయలను 2 సంవత్సరాల ఎఫ్డీలో, మరో 1 లక్ష రూపాయలను 3 సంవత్సరాల ఎఫ్డీలో, మిగిలిన 2 లక్షలను మీ అవసరాలకు సరిపోయే మరో 2 టెన్యూర్స్ లో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే అన్ని ఎఫ్డీస్ ఒకేసారి మెచ్యూర్ కాకుండా వేర్వేరు సమయాల్లో మెచ్యూరిటీకి వస్తాయి. ఉదాహరణకు మొదటి సంవత్సరం 1 లక్ష రూపాయలు మెచ్యూరిటీకి వచ్చింది అనుకుందాం. ఆ సమయంలో మీకు గనుక డబ్బు అవసరం ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. అవసరం లేకపోతే అప్పటి ఇంట్రెస్ట్ రేట్స్ మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ ను బట్టి మళ్ళీ ఎఫ్డీలో పెట్టుకోవచ్చు. తర్వాత మరో సంవత్సరం ఇంకో ఎఫ్డీ మెచ్యూరిటీకి వస్తుంది. అంటే ఎఫ్డీ స్ప్లిట్టింగ్ లో మీకు అవసరమైనప్పుడు ఒక చిన్న ఎఫ్డీని మాత్రమే బ్రేక్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎఫ్డి లాడరింగ్ లో మెచ్యూరిటీ డేట్స్ ని స్ప్రెడ్ చేసి వేర్వేరు సమయాల్లో వచ్చే మనీ నీడ్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఎఫ్డి స్ప్లిట్ చేయడం లేదా లాడరింగ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ రేట్, ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ రూల్స్, ట్యాక్స్ ఇంపాక్ట్ వంటి విషయాలు మారవు. కాబట్టి మీ అవసరాలకు సరిపోయే టెన్యూర్లు, రేట్స్, బ్యాంక్ సేఫ్టీ, లిక్విడిటీ అన్ని చూసుకుని ఎఫ్డీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఇక సీక్రెట్ నెంబర్ 4, ఇంట్రెస్ట్ రేట్ అనేది కంపేర్ చేయకుండా ఎఫ్డి అస్సలు చేయకండి. మనలో చాలా మంది ఏం చేస్తారు, నా సేవింగ్స్ అకౌంట్ ఈ బ్యాంక్ లో ఉంది కదా, అంటే ఒక పలానా బ్యాంక్ లో ఉంది కదా, ఎఫ్డి కూడా ఇక్కడే చేసేద్దాం అని వెంటనే ఎఫ్డి చేసేస్తారు. కానీ ఎఫ్డి చేయడానికి ముందు డిఫరెంట్ బ్యాంక్స్ లో ప్రస్తుతం అవైలబుల్ గా ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ని కంపేర్ చేయడం మంచిది. ఉదాహరణకు 1 లక్ష రూపాయలను 5 సంవత్సరాలకు ఒకే ఎఫ్డీలో 6.5% వడ్డీకి, మరో ఎఫ్డీలో 8% వడ్డీకి పెట్టారని అనుకుందాం. కాంపౌండింగ్ వల్ల 8% రేట్ ఉన్న
ఎఫ్డి మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద అమౌంట్ లాంగ్ టెన్యూర్ అయితే ఇంట్రెస్ట్ రేట్ లో చిన్న డిఫరెన్స్ కూడా మెచ్యూరిటీ అమౌంట్ పై నోటీసబుల్ ఇంపాక్ట్ అనేది చూపించవచ్చు. అందుకే కేవలం నా బ్యాంక్ కాబట్టి, అంటే అక్కడ నా బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి అని కాకుండా ఎఫ్డి చేయడానికి ముందు ఇతర ఎలిజిబుల్ బ్యాంక్స్ లో కూడా రేట్స్ ని కంపేర్ చేయండి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇక్కడ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కనిపించింది కాబట్టి అదే బెస్ట్ ఎఫ్డి అని మాత్రం అనుకోకండి. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. రేట్స్ తో పాటు బ్యాంక్ స్ట్రెంత్, డిఐసిజిసి కవర్, టెన్యూర్, లిక్విడిటీ, ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్స్, ఇంకా ట్యాక్స్ ఇంపాక్ట్ వంటి విషయాలను చూసి కూడా డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అంటే సీక్రెట్ నెంబర్ 2 లో మనం కార్పొరేట్ ఎఫ్డిలో ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కోసం తీసుకునే రిస్క్ గురించి చూసాం. ఇక్కడ మాత్రం బ్యాంక్ ఎఫ్డిలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ని కంపేర్ చేసి మంచి ఫిట్ ఎంచుకోవడం గురించి చూస్తున్నాం. ఈ డిఫరెన్స్ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇక లాస్ట్ వన్, సీక్రెట్ నంబర్ 5, ఎఫ్డి బ్రేక్ చేస్తే ఎంత లాస్ వస్తుందో తెలుసుకోండి. మీరు 1 సంవత్సరం ఎఫ్డిని 7% ఇంట్రెస్ట్ రేట్ కి చేశారు అనుకుందాం, కానీ 6 నెలలకే మీకు డబ్బు అవసరమైంది. అప్పుడు ఎఫ్డిని బ్రేక్ చేయాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో నా ప్రిన్సిపల్ మొత్తం పోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా బ్యాంక్స్ కి అప్లికబుల్ ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ పాలసీ ప్రకారం ఇంట్రెస్ట్ తగ్గించొచ్చు లేదా పెనాల్టీ ఉండొచ్చు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్స్ తమ ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ పెనాల్టీకి బోర్డ్ అప్రూవ్డ్ పాలసీ కలిగి ఉండాలి. అలాగే అప్లికబుల్ పెనాల్టీ లేదా టర్మ్స్ ను డిపాజిట్ తీసుకునే సమయంలో కస్టమర్ కి తప్పకుండా తెలియజేయాలి. అంటే ఎఫ్డి చేసేటప్పుడు ఊహించిన 7% ఇంట్రెస్ట్ మొత్తం మీకు రావడం తప్పనిసరి కాదు. అందుకే ఎఫ్డిని బ్రేక్ చేసే ముందు ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. మొదటిది, పాత ఎఫ్డిని బ్రేక్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ లాస్ లేదా పెనాల్టీ వస్తుంది. రెండవది, అదే డబ్బును కొత్త ఎఫ్డిలో పెడితే అదనంగా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. మూడవది, పాత ఎఫ్డి మెచ్యూరిటీకి ఇంకా ఎంత సమయం ఉంది. ఈ 3 విషయాలను కూడా కంపేర్ చేయాలి. ఉదాహరణకు మీ పాత ఎఫ్డి మెచ్యూరిటీకి ఇంకో 2 లేదా 3 నెలలు మాత్రమే మిగిలి ఉంది అనుకుంటే, కొత్త ఎఫ్డిలో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగా ఉందని వెంటనే పాత ఎఫ్డిని బ్రేక్ చేయడం అంతగా ఉపయోగకరం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ వల్ల వచ్చే లాస్ కొత్త ఎఫ్డిలో వచ్చే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. అదే పాత ఎఫ్డి ఇంకా చాలా కాలం ఉండి కొత్త ఎఫ్డిలో సిగ్నిఫికెంట్లీ హైయర్ రేట్ వస్తుంటే కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతే స్విచ్ చేయడం గురించి ఆలోచించవచ్చు. అంటే ఎఫ్డి బ్రేక్ చేయాలా వద్దా అనేది ఎమోషన్స్ తో కాదు, క్యాలిక్యులేషన్ తో నిర్ణయించాలి. ఇక ఇదే సీక్రెట్ నెంబర్ 5 లో మరో ఇంపార్టెంట్ విషయం, టాక్సేషన్. ఎఫ్డిలో మనకు వచ్చే ఇంట్రెస్ట్, ఇన్కమ్ కూడా ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లోకి వస్తుంది. కొన్ని సందర్భాలలో బ్యాంక్ ఇంట్రెస్ట్ పై టీడీఎస్ డిడక్ట్ చేయొచ్చు, కానీ టీడీఎస్ డిడక్ట్ అయ్యిందంటే అదే మీ ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ అని కాదు. మీ మొత్తం ఇన్కమ్, అప్లికబుల్ ట్యాక్స్ రూల్స్, ట్యాక్స్ రెజ్యూమే వంటి విషయాలపై యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ 2026-27కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉంది. ఇంతకు ముందు టీడీఎస్ విషయంలో ఫామ్ 15G, ఫామ్ 15H గురించి మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఫ్రేమ్వర్క్ లో ఈ డిక్లరేషన్స్ కోసం ఫామ్ 121 అనే యూనిఫైడ్ ఫామ్ తీసుకొచ్చారు. అంటే పాత ఫామ్ 15G, 15H కి బదులుగా ఒకే ఫామ్ 121 ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అయితే ఇది అందరికీ ఆటోమేటికల్లీ అప్లికబుల్ కాదు. మీ ఎలిజిబిలిటీ, ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్, ట్యాక్స్ లయబిలిటీ వంటి అప్లికబుల్ కండిషన్స్ మీట్ అయితేనే ఈ డిక్లరేషన్ ఉపయోగించవచ్చు. కాబట్టి టీడీఎస్ రాకుండా ఉండడానికి ఫామ్ 121 పెట్టేస్తే సరిపోతుంది అని బ్లైండ్లీ చేయకండి. మీ సిచ్యువేషన్ కి ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసిన తర్వాతే ఉపయోగించాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా మందికి యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. కానీ ఎఫ్డి సేఫ్ కాబట్టి ఎక్కడైనా ఎంతైనా పెట్టేయొచ్చు అనుకోవడం మాత్రం సరైంది కాదు. ఎఫ్డి చేసే ముందు మీరే కొన్ని క్వశ్చన్స్ అడగండి. అంటే మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి, నా ఫినాన్షియల్ గోల్ ఏంటి, నా డబ్బు నాకు ఎప్పుడు అవసరం అవుతుంది, నాకు ఎంత లిక్విడిటీ కావాలి, ఏ బ్యాంక్ లేదా కంపెనీలో పెడుతున్నాను, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, డిఐసిజిసి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా లేదా, ఒకవేళ ఎఫ్డిని మధ్యలో బ్రేక్ చేస్తే ఎంత లాస్ వస్తుంది, ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా చూసిన తర్వాతే ఎఫ్డి చేయాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే అవసరాన్ని బట్టి చిన్న చిన్న ఎఫ్డీస్ గా స్ప్లిట్ చేయడం, డిఫరెంట్ మెచ్యూరిటీ డేట్స్ తో ఎఫ్డి లాడరింగ్ ఏర్పాటు చేయడం, స్పెషల్ టెన్యూర్ ఎఫ్డీస్ ని కంపేర్ చేయడం లాంటి స్ట్రాటజీస్ ఉపయోగించవచ్చు. అందుకే ఇకపై ఎఫ్డి చేయడానికి ముందు కేవలం ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని మాత్రమే చూడకండి. మీ డబ్బు ఎంత సేఫ్, మీకు అవసరమైనప్పుడు ఎంత త్వరగా యాక్సెస్ చేయగలరు, మధ్యలో బ్రేక్ చేస్తే ఎంత లాస్ వస్తుంది, ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూల్స్ ఏంటి, ఈ విషయాలన్నీ చూసి ఎఫ్డి చేస్తే కేవలం ఇంట్రెస్ట్ కోసం కాకుండా మీ ఫినాన్షియల్ గోల్ కి సరిపోయేలా
ఎఫ్డిని బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మనీ రిలేటెడ్ విషయాలు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి బాస్ వాలా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఎఫ్డి చేయాలని చూస్తున్న వాళ్ళతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా అండి? ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తుండండి బాస్ వాలా తెలుగు ఛానల్. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.